సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలుగు రాష్ట్రాలకి మళ్ళీ భారీ వర్ష సూచన ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా తెలంగాణలో అనేక ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది. ఒక 5 జిల్లాల్లో మాత్రం భారీ నుంచి కొంత అతి భారీ కాకుండా ఒక భారీ వర్ష సూచన అయితే కనిపిస్తుంది. భారీ వర్ష సూచన జిల్లాలోకి వచ్చేస్తే ఒకసారి కొమరంభీం జిల్లా తెలంగాణలో, అట్లాగే మంచిర్యాల, అలాగే జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఈ 5 జిల్లాల్లో భారీ నుంచి భారీ వర్షాలు, ఆరెంజ్ అలర్ట్ ఉంది 5 జిల్లాలపైన. ఈ 5 జిల్లాలకి భారీ వర్ష సూచన ఉన్నట్టుగా తెలుస్తుంది. రాత్రి హైదరాబాద్లో గట్టిగా పడ్డది వాన. ఇకపోతే తెలంగాణలో మిగతా జిల్లాల్లో ఒక 4 జిల్లాలు తప్ప మిగతా జిల్లాల్లో మోస్తరు నుంచి చినుకుల్లాగా తుంపర్ల కంటే కొంచెం గట్టిగా వాన పడే అవకాశం కనిపిస్తుంది. ఇదంతా ఎల్లో అలర్ట్ని జారీ చేశారు. మొత్తానికి ఇవాళ కూడా తెలుగు రాష్ట్రాలకి వర్షం ఉంది కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండడం బెటర్. ఎక్కడైతే నిన్నమొన్న వర్షంతో అతలాకుతలమైన ఖమ్మం, ములుగు, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల్లో అక్కడి ప్రజలు కొంచెం జాగ్రత్తగా ఉండడం బెటర్. ఎందుకంటే ఇప్పటికే వాన పడ్డది, ముంపులున్నాయి, వాగులు పొంగుతున్నాయి, చెరువు కట్టలన్నీ తడిసిపోయి ఉన్నాయి, కుంటల కట్టలను తడిసిపోయినాయి. ఒకవేళ గట్టి వాన పడితే మాత్రం ప్రమాదం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండడం బెటర్. ఇక ఆంధ్రప్రదేశ్ గోదావరి ఒకసారి ఏలూరు, ఈస్ట్ గోదావరి, కాకినాడ జిల్లాలకి ఇవాళ ఆరెంజ్ అలర్ట్ని జారీ చేసింది వాతావరణ శాఖ. ఈ జిల్లాల్లో భారీ వర్ష సూచన ఉందని అనుకోవాలి. ఈ జిల్లాలో ఖచ్చితంగా భారీ వర్షాలు పడే అవకాశం కనిపిస్తుంది. ఇక ఎల్లో అలర్ట్ ఉంది మిగతా ప్లేస్లో ఒక 3 జిల్లాల్లో తప్ప మిగతా జిల్లాల్లో, ఇక్కడ రాయలసీమలో ఒక 3 జిల్లాలు తప్ప మిగతా చోట్ల అన్ని చోట్ల ఎల్లో అలర్ట్ చూపిస్తుంది వాతావరణ శాఖ. ఈ పసుపు రంగు హెచ్చరిక ఉన్న చోట స్వల్ప అంటే మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ఇప్పటికే విజయవాడలో అనేక ప్రాంతాలు నీళ్ళలోనే ఉన్నాయి. బుడమేరు కుచించుకుపోవడం వల్ల నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చెప్పారు. బుడమేరులో కాలనీలు ఏర్పడ్డాయి. కాలనీలతోటి 10,000 క్యూసెక్ల నీళ్ళు వెళ్లాల్సిన బుడమేరులో 3,000 క్యూసెక్ల నీళ్ళు వెళ్తున్నాయి. దీంతో ఒక్కసారిగా వరద ఉప్పొంగడంతో చాలా చోట్ల బుడమేరకు గన్లు పడ్డాయి. ఆ గన్లని పోయి నీళ్లు పోయి కాలనీలు నింపేసాయి కాబట్టి దెబ్బతినాయని చెప్పారు. వాతావరణ శాఖ అదే చెప్తుంది, ముఖ్యమంత్రి అదే చెప్తున్నారు, ప్రభుత్వం అదే చెప్తుంది. కొంచెం జాగ్రత్తగా ఉండడం బెటర్. మళ్ళీ విజయవాడ మీద వర్షం పడొద్దని మనం కోరుకుందాం. కాకపోతే ఆక్రమిత ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు, నదులకు దగ్గరగా పక్కల్లో ఉన్నవారు, లేకపోతే వాగులకు పక్కన నీళ్ళు కట్టుకున్న వాళ్ళు, వీళ్ళంతా జాగ్రత్తగా ఉండడం బెటర్ అని ఇప్పటికే మరోసారి వాతావరణ శాఖ చూస్తుంటే అర్థమవుతుంది. చాలా చోట్ల అతి భారీ వర్షాల చోట కట్టలు దిగిపోయే అవకాశం ఉంది, చెరువు కట్టలు, కాలువ కట్టలు దిగిపోయే అవకాశం ఉందని చెప్తుంది. కాబట్టి వర్షం పట్ల కొంచెం జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండటం చాలా బెటర్. ప్రభుత్వం అన్నిసార్లు ఆదుకోదు, మనం ముందు జాగ్రత్తగా ఉండాలి, ఆ తర్వాత ప్రభుత్వం ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది. కాబట్టి మనం ముందు ఎడ్యుకేట్ అయి ఉండాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాం. చూస్తూనే ఉండి మరిన్ని వెదర్ అప్డేట్స్ కోసం సుమన్ టీవీ.